ఈ దేశంలో కులాలు అనంటే అణచివేతకు గురైనటువంటి కులాలు, మరి అధికారంలో పాలక వర్గంలో ఉన్నటువంటి కులాలు, శాసించే కులాలు, అదేవిధంగా బానిస కులాలు, మరి ఆర్థికంగా అభివృద్ధి చెందిన కులాలు, ఆర్థికంగా ఏమీ లేని భిక్షాటన చేసుకునే కులాలు, అదేవిధంగా వలస కులాలు, ఇల్లు, వాకిలి, భూమి ఏమీ లేకుండా కేవలం వలస జీవితాలతోటి జీవించే కులాలు కూడా వందల కులాలుగా ఉన్నాయి. బీసీలలో దాదాపు 3600 కులాలుంటే దాదాపు 2000 కులాల వరకు సంచార కులాలుగానే మొన్నటి వరకు సంచార కులాలుగా, లేకపోతే అత్యంత వెనుకబడినటువంటి కులాలుగా, మరి ఇతరుల మీద ఆధారపడే కులాలుగా ఉన్నాయి. ఎస్సీ కులాల్లో కూడా సంచార కులాలున్నాయి. అదేవిధంగా ఇతరత్ర అనేక రకాలుగా అణచివేతకు గురి అయిపోయి భూమి లేకుండా, ఇల్లు లేకుండా గిరిజనులలో కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడు మరి డెవలప్‌మెంట్ ప్రాసెస్ ప్రారంభమైన తర్వాత పారిశ్రామిక రంగము, సాంకేతిక రంగము, గ్లోబలైజేషను ఇలాంటియన్నీ ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి మార్పుల ఫలితంగా బ్రిటిష్ పరిపాలనలో వచ్చినటువంటి మార్పులు, చట్టాలు, శాసనాలు, మరి విద్యా విధానము, అదేవిధంగా మరి అనేక రకాలైనటువంటి జీవోలు, చట్టాలు, పాత వ్యవస్థను రద్దు చేస్తూ, పాత విధానంలో ఉన్నటువంటి లొసుగులన్నిటిని కూడా రద్దు చేస్తూ వందల వేల జీవోలు బయటకొచ్చి అందరికీ మరి ఈక్వాలిటీ అందరికీ సమానంగానే ఉండే విధంగా కొన్ని జీవోలు కూడా పాస్ అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేననేది ఏంటిది అనంటే, ఈ కుల వ్యవస్థ అనేది ఒకటేసారి రద్దు చేయటము అనేది ఇక సాధ్యం కాదు. అది ఇప్పుడు ఎవరు జీవో తీసినా ఎవరు కూడా దాన్ని ఫాలో అయ్యే పరిస్థితి కూడా లేదు. కులం పేరు చెప్పుకోకుండా ఉండే పరిస్థితి లేదు. కులాలు ఇప్పటికి కూడా ఏంటిది అనంటే తన జీవనంలో గొప్పగా కూడా కొంతమంది ఆ కులాలకు ఒక పవిత్రతను కూడా ఏర్పాటు చేసుకొని, కులాల ఐడెంటిటీని కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇంకా కులాలను స్వచ్ఛందంగానే మూసేసుకొని, కులాలను స్వచ్ఛందంగానే మరి వాటిని రద్దు చేసుకొని, ఇక నాకు ఏ కులం లేదు అని చెప్పుకునే పరిస్థితి కూడా ఈ దేశంలో అంత తొందరగా వస్తుంది అని అనుకోవటానికి వీల్లేదు. కాబట్టి అసలు ఈ కులాలు వద్దు అని చెప్పటము అనంటే అది ఎవరికి ఎక్కువ లాభం ఉంటుంది? ఈ కులాలను రద్దు చేయమని అడగటము అనంటే అది ఎవరికి లాభం ఉంటుంది? కులాలు రద్దు చేయటం వల్ల ఈ బడుగు బలహీన వర్గాలకు లాభమా? లేకపోతే అగ్రకులాలకు లాభమా? అనేది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కులాల రద్దు చేయటము అనేది అది అంత సులభమైంది. కాబట్టి అది సాధ్యం కానటువంటి పరిస్థితి ఉంది. ఒక రకంగా చెప్పాలి అనంటే బడుగు బలహీన వర్గాలకు ఈ కులాల రూపంలో ఏ అయితే వెనుకబడి ఉన్నాయో, అణచివేతకు గురి అయి ఉన్నాయో, అంటరానితనానికి గురైనటువంటి కులాలుగా ఉన్నాయో, ఇదే ఒక బేసు. ఈ దేశంలో మరి పంపిణీ జరగాలి అనంటే, అధికారాల పంపిణీ జరగాలి అనంటే, ఆర్థిక సంపద ఈ లేని కులాలకు జరగాలి అనంటే, అసలు ఈ కులాలలో అభివృద్ధి చెందిన కులాలు, అభివృద్ధి చెందని కులాలు, అసలు బానిస కులాలు, అణచివేతకు గురి అయినటువంటి కులాలు, అంటరాని కులాలు, ఈ పేర్లు ఉండటం వల్లనే ఈ కులాల వాళ్ళంతా అణచివేతకు గురి అయినటువంటి కులాలంతా కూడా ఒక సమూహంగా ఏర్పడి, బహుజన సమాజంగా ఏర్పడి, మరి మాకు ఇంతకాలం ఏందనంటే ఈ సమాజం మమ్మల్ని దూరంగా పెట్టింది, అణిచివేసింది. కాబట్టి సమాజంలో భాగస్వామ్యం లేదు, పరిపాలనా రంగంలో భాగస్వామ్యం లేదు, విద్యా ఉద్యోగ రంగాల్లో భాగస్వామ్యం లేదు, బడ్జెట్‌లో భాగస్వామ్యం లేదు, చట్టసభలలో భాగస్వామ్యం లేదు, లోక్‌సభల అదేవిధంగా పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థలల్లో మాకు భాగస్వామ్యం లేదు. కాబట్టి మరి మాకు ఆ రకమైనటువంటి వాటాను, హక్కులను, భాగస్వామ్యాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని అడగటానికి ఉపయోగపడేది, ఈజీగా గుర్తింపటానికి వీలయ్యేది కులమే. ఎందుకనంటే ఇప్పుడు పేదలు, ధనికులు అని సమాజంలో ఎట్లా విభజన ఉందో, లేకపోతే పేదవాళ్లకు ధనికులకు మధ్య ఘర్షణ ఏ విధంగా ఉంటుందో, అదేవిధంగా ఈ కుల సమాజంలో కూడా కిందికు అధికారం లేని కులాలు, అధికారంలో ఉన్న కులాలకు మధ్య, అదేవిధంగా సంపద ఉన్న కులాలకు, సంపద లేని కులాలకు మధ్య వైరుధ్యాలున్నాయి. కాబట్టి కులం ఉండటం వల్లనే ఈ వెనుకబడినటువంటి కులాలు, అణచివేతకు గురైనటువంటి కులాలు ఉండటం వల్లనే ఆ ఆధారంగానే బేస్ చేసుకొని మనం కులాలను సమీకరణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కులాలను సమీకరణ చేసుకోవటం ద్వారానే
మనం మన యొక్క శక్తిని చాటి ఈ సమాజం పైన ఒత్తిడి తీసుకొనొచ్చి మనకు గావాల్సినటువంటి వాటిని సాధి కుల వివక్షత పోవాలి. కుల వివక్షత వల్లనే కుల ఆధిపత్యము అనేది ఏర్పడుతుంది. ఈ కుల ఆధిపత్యం ఉండకుంట ఉండాలి అనంటే కుల వ్యవస్థను తగ్గించాలి. కుల వివక్షత లేకుండా జేయాలి. లేకుండా జేయాలి అనంటే రాజకీయ పార్టీలలో మార్పులు తీసుకురావాలి. పార్లమెంటులో మార్పులు తీసుకురావాలి. రిజర్వేషన్ సిస్టాన్ని ఎఫెక్టివ్‌గా అమలు జేయాలి. కింది స్థాయిలో ఉన్న కులానికి గూడా ఈ దేశంలో మరి జనాభా దాదాపు 3,00,000 జనాభా గనక ఉన్నట్లయితే ఈ దేశంలో ప్రతి కులానికి గూడా ఒక ఎమ్మెల్యే గెలిచే అధికారం ఉంది. 8,00,000 ఓట్లు గనక ఉన్నట్లయితే ఒక కులానికి ఒక లోక్‌సభ స్థానం గెలిచే హక్కు ఈ దేశంలో ఉంది. పుట్టినటువంటి వాళ్ళకుంది. కానీ వాళ్ళకివ్వటం లేదు. ఓపెన్ కాంపిటీషన్‌లో కొన్ని కులాలే గెలుస్తున్నాయి. అంటే ఈ పంపిణీ సిస్టము అనేది కరెక్ట్‌గా లేదు. అందుకనే కులాల ఆధారంగానే సమీకరణ గావాలి. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గూడా కుల నిర్మూలన జరగాలి అని పుస్తకం రాసినప్పటికి గూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చేసింది గూడా ఏంటిది అనంటే కుల నిర్మూలన రద్దు జేయాలని రాజ్యాంగంలో ఇంకా కులమే చెప్పుకోవద్దు అని దాంట్లో చేయలేకపోయారు. కొత్త రాజ్యాంగంలో ఇంకా కులము అనేది ఎవరు పాటించటానికి, పేరు చెప్పుకోవటానికి, కులాల ఆధారంగా పెళ్ళిళ్ళు చేసుకోవటానికి అని ఆ విధంగా ఏమీ ఎవరి పద్ధతిని ఆ విధంగా ఎలాంటి మార్పులు చేయలేదు. పైగా ఎవరి కులాల ప్రకారము, మతాల ప్రకారము జీవించవచ్చును. అదేవిధంగా కొనసాగించవచ్చును. ఏ ఒక్క మతాన్ని గూడా కించపరచడానికి వీల్లేదు. ఏ ఒక్క కులాన్ని గూడా కించపరచడానికి వీల్లేదు. అన్నీ గూడా ఏందనంటే సోదర భావంతోటి జీవించాలి. పరస్పరం గౌరవించుకోవాలి. అంటే కులాలుగా ఉన్నా గాని అందరూ ఐకమత్యంగా ఉండాలి అనేది సెక్యులరు అనే ఒక భావనను ఏందనంటే సృష్టించడం జరిగింది. కాబట్టి ఈ రకంగా కుల వ్యవస్థను రద్దు చేయలేనటువంటి పరిస్థితి కూడా మనం చూడటం జరిగింది. రద్దు చేయకపోక కులాలకు ప్రత్యేక రాయితీలను కల్పించడం జరిగింది. దాన్నే రిజర్వేషన్ సిస్టము, బడ్జెట్‌లో రాయితీలు, అదేవిధంగా అనేక జీవోలను ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి మనం కుల వ్యవస్థను రద్దు చేయాలి అనే పదం కరెక్ట్ పదం కాదు. కులాలను ధ్వంసం చేయాలి అనే పదం కరెక్ట్ కాదు. ఇప్పుడు జరగాల్సింది ఏందనంటే డిస్ట్రిబ్యూషనే. పంపిణీ సక్రమంగా లేదు. రాజకీయ పార్టీల ద్వారా జరిగే ఎమ్మెల్యే టికెట్ల పంపిణీ సక్రమంగా లేదు. ఎంపీల టికెట్ల పంపిణీ సక్రమంగా లేదు. మంత్రి పదవుల పంపిణీ సక్రమంగా లేదు. ముఖ్యమంత్రుల పంపిణీ సక్రమంగా లేదు. అదేవిధంగా ఆర్థిక పంపిణీ సక్రమంగా లేదు. భూమి పంపకం సక్రమంగా లేదు. కాబట్టి వీటిల్లో మార్పు తీసుకొనొస్తే కులాల మధ్య అసమానత్వాలు తొలగిపోయి సమానత్వం ఏర్పడటానికి అవకాశం ఉంది. కానీ సమానత్వాన్ని తీసుకురావటానికి ఈ అగ్రకులాలకు ఇష్టం లేదు. అందుకనే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గానీ, మహాత్మా జ్యోతిరావు పూలే గానీ, అదేవిధంగా కాన్షీరామ్ గార్లు గానీ, ఈ కులాలు ఏకం గావాలి. ఈ కులాలకు అన్యాయం జరుగుతుంది. ఈ కులాలు బాగా అభివృద్ధి చెందాయి. కాబట్టి ఈ కులాలంతా ఏకమై ఈ సమాజంలో మనం గూడా మన అధికారాన్ని చేపట్టాలి. మనం గూడా మొత్తం ఈ దేశంలో గౌరవప్రదమైనటువంటి వాటాను పొందాలి అని వాళ్ళు పోరాటం చేయటం జరిగింది. అంటే లేని కులాలంతా ఒకటయ్యారు. ఒక రకంగా కులాన్ని నిర్మూలించకపోగా, కులాన్ని దాచిపెట్టుకోకుండా ఏ కులము అని చెప్పటం ద్వారానే, కులాన్ని గుర్తించటం ద్వారానే. అంటే ఇప్పుడు ఈ లేని కులాలు, ఉన్న కులాలు అనేది ఎప్పుడు తెలుస్తుంది? లేని కులాలన్నీ ఏకం కావటం వల్లనే బహుజనులు అనే పేరు రావటం జరిగింది. కాన్షీరామ్ గారు బహుజన సమాజ్ పార్టీ అని అంటే 85% మంది బహుజనులున్నారు అని చెప్పారు. అనంటే అధికారంలో లేని కులాలు, సామాజిక హోదా లేని కులాలు, ఈ దేశాన్ని పరిపాలించనటువంటి కులాలు. కాబట్టి 85% మంది ఈళ్ళున్నారు. 15% మందే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు అని చెప్పారు. అంటే లేని కులాలను గుర్తించటానికి అవకాశం ఉంది. కులము ద్వారానే ఎవరు లేని కులాలు, ఎవరు ఉన్న కులాల నుంచి ఎట్లా మార్పిడి జరగాలి అనేది కులము ఆధారంగానే గుర్తించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక రకంగా కులము అనేది ఇప్పుడు బహుజన కులాలు ఏకం కావటానికి ఇది మార్గం సుగమమైంది. కాబట్టి కులం ఆధారంగానే ఈ లేని కులాలు, రాజకీయంగా బానిసత్వంలో ఉన్నటువంటి కులాలు, ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి కులాలు, ఈ లేని కులాలన్నిటిని ఏకం చేసి వీళ్ళను బలోపేతం చేయటం ద్వారా, ఓట్లు వేయించుకోవటం ద్వారా మొత్తం ఈ సమాజంలో తన వాటాను పొందటానికి ఏందనంటే ఒక మహత్తర రివల్యూషన్, ఒక కొత్త విప్లవం
ఒక కొత్త ఉద్యమాన్ని తీసుకురావటానికి ఇది కారణమైంది. కాబట్టి మనం తప్పుడుగా అర్థం చేసుకొని కుల నిర్మూలన లేకపోతే కులాన్ని రద్దు చేయండి, కుల వ్యవస్థను రద్దు చేయండి, ధ్వంసం చేయండి, మాకు అభ్యంతరం లేదు. మీరు ధ్వంసం చేస్తే అసలు ఇయన్నీ ఉండనే ఉండయి, ఈ సమస్యలే ఉండయి గదా! అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు ధ్వంసం ఇక కులాన్నే రద్దు చేసిన తర్వాత దేని ఆధారంగా పోరాటం చేస్తాం మనం? దేని ఆధారంగా అడగటానికి అవకాశం ఉంది? కాబట్టి అసలు ఇయాల కులాన్ని రద్దు చేస్తే సంతోషపడేదెవరు అనంటే అగ్రకులాలే. ఇంకా అగ్రకులాలు సంపాదించుకున్నదంతా సంపాదించుకున్నారు. పొందిందంతా పొందారు. అనుభవించిందంతా అనుభవించారు. వాళ్ళు అభివృద్ధి చెందారు. కాబట్టి ఇప్పుడు కులాలను రద్దు చేస్తే వాళ్ళకే లాభం. లేని కులాలకే నష్టం. ఎందుకంటే ఇక మనం ఏకం కావటానికి ఆస్కారమే లేదు. కులాలను రద్దు చేస్తే ఎవరు అణగారిన కులాలు అని చెప్పుకోవటానికి ఆస్కారం ఉండదు. కాబట్టి కులాలను రద్దు చేయటం వల్ల నష్టపోయేది మరి బహుజన కులాలే. కాబట్టి కులాలను రద్దు చేయటం గాకుండా, ఈ లేని కులాలందరూ ఒకటైపోయి, లేని కులాలకు రావాల్సిన వాటా గురించి పోరాటం జేసి, ఆ విధంగా సాధించటానికి మార్గముంది. కాబట్టి ఆ మార్గాన్ని మనం శక్తివంతంగా ఉపయోగించుకొని, బహుజనులను ఐక్యం చేసే పని చేయాలి.